సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ ఎన్నికలు హడావుడిగా మొదలవుతున్న ఏపీ ఎన్నికలకు హడావుడి మొదలైన సందర్భం కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ దిశగా చాకచక్యంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విపక్ష పార్టీలు మాత్రం అధికార పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక కీలక మలుపు ఏపీ రాజకీయాల్లో తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముగ్గురు పరిశీలకులని ఆంధ్రప్రదేశ్కు పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రామ్మోహన్ మిశ్రా 1987 రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించింది. ఈయన అక్కడ ప్రత్యేక సాధారణ పరిశీలకుడిగా నియమించింది. అంటే అబ్జర్వర్గా కూడా సాధారణ అబ్జర్వర్గా కూడా నిర్మించింది. ఇక దీపక్ మిశ్రా 1984 రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఈయనను ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా నియమించింది. తర్వాత నీనా నిగమ్ 1983 ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. 1983 బ్యాచ్. ప్రత్యేక వ్యయ పరిశీలకురాలిగా ఈమెను నియమించారంటే ఎన్నికల్లో ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత వృధా చేస్తున్నారు, ఇటు ఎంత లెక్కకు మించి ఏమన్నా అక్కడ ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఈమె చూసే అవకాశం ఉంది. మొత్తానికైతే ముగ్గురు ప్రత్యేక అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామం అంతా కూడా విపక్షాల గతంలో క్షేత్రస్థాయిలో అనేక లోపాలు జరుగుతున్నాయి. ఇటు అధికార పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మొత్తం వ్యవస్థను కూడా ఇటు నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి విపక్షాలు విజ్ఞప్తి రూపంలో చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు పరిశీలకులను పంపించి పరిస్థితిని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచేందుకు కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముగ్గురు రిటైర్ ఆఫీసర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ముగ్గురు 3 రంగాల్లో ఇటు మంచి ప్రతిభ ఉన్న అధికారులు, వీళ్ళ ముగ్గురిని కూడా ఆంధ్రప్రదేశ్కు పంపించి అక్కడ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనే అంశాన్ని పోలీసు అధికారులు ఏమన్నా దుర్వినియోగానికి పాల్పడుతున్నారా, అట్లాగే ఇటు డబ్బు పంపిణీ ఏమన్నా లెక్కకు మించి పంపిణీ చేస్తున్నారా, అట్లాగే సాధారణ పరిపాలన ఏ విధంగా ఉంది, సాధారణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ ముగ్గురు అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తారు. కాబట్టి అక్కడ పరిస్థితులు కొంతమేర అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ కూడా ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, మన ఇండియా తెలుగు, హైదరాబాద్.